జయ అచల సద్గురు ప్రేమరాజుకు జై. శ్రీ నిజానంద మెటపల్లి సత్యనారాయణ సద్గురు ప్రేమరాజుకు జై. అమ్మ చంద్రమ్మ గారికి జై. సదానంద పసుపెట్టి సీతమ్మ గారికి జై. కృష్ణమూర్తి గారికి జై. సూనమ్మ గారికి జై. జై అచల సద్గురు ప్రేమరాజుకు జై. మరి ఈరోజు మా అమ్మగారైన చంద్రమ్మ గారు వార్షిక ఆరాధనకి మరి ఇంత ఘనంగా జరిపించినందుకు మరి కృష్ణమూర్తి గురువు గారికి మరి వాళ్ళ కుటుంబ సభ్యులకి సహకరించిన భక్తులందరికీ మరి ధన్యవాదాలు, పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇంత ఘనంగా జరగాలి అంటే జరుగుతుందంటే మరి ఒక గురుశక్తి, గురుభావంలో ఉన్నవారికే అది అర్థమవుతూ ఉంటుంది. మరి మా అయ్యగారు, తర్వాత అమ్మగారు సీతమ్మ గారు, వారు అంత భక్తితో అంత నిస్వార్థంతో సేవ చేశారు కాబట్టి మరి ఈరోజు అక్కడ గురువుగారులా పడుతున్నారు, మనం పూజిస్తున్నాం. అయితే సామాన్యులకి పూజ చేయడానికి మనం అంత సహకరించం. మా గురువుగారైన శ్రీ నిజానంద మెటపల్లి సత్యనారాయణ గారు, వారి గురువుగారికి వారెంతో సేవ చేశారు. వారికి 70 సంవత్సరాలు వచ్చినా కూడా తత్వం రాశారు, పుస్తకం రాశారు. 90లో రాశారు పుస్తకం. నిన్ను నమ్మినానులే నిన్ను విడచిపోనులే, నన్ను దరి చేర్చుటకు కన్న తండ్రి నీవులే. నిన్ను నమ్మినానులే నిన్ను విడచిపోనులే, నన్ను దరి చేర్చుటకు కన్న తండ్రి నీవులే. సాధువులను గంటిలే బోధ పద్ధతి ఇంటిలే అటన్నట్టు మరి వారి గురుగారి మీద అంత నమ్మకంతో వారు ఆ తత్వం రాశారు. ఎంత నమ్మకం ఉంటే మరి నిన్నే నమ్మానయ్యా, నన్ను దరిచేర్చయ్యా అని అట్లనే వారిని అట్లా నమ్మారు. వారిని కూడా వారు అట్లే దరిచేర్చారు. అట్లే మనం కూడా మన గురువు గారిని కూడా అట్లే నమ్ముకున్నాం. మనం కూడా అట్లే దరిచేరాలని మరి అమ్మగారు కూడా ఎంతో, అయ్యగారు అంటే ఎంతో ఇష్టం అన్నమాట. అమ్మగారు కూడా చివరి దశలో కూడా ఒక తత్వం రాశారు. శరణంటి నీ సద్గురుదేవా, శరణంటి కనుగొంటి కన్నులాయందున, శరణంటి నీ సద్గురుదేవా, శరణంటి నీ. అదిగో అట్లా ఉండాలి. గురువుగారి దగ్గర శిష్యుడు అలా శరణ చేసుకుంటూ ఉండాలి. అమ్మగారికి అట్లంటే ఇష్టం చాలా. ఎప్పుడూ శరణ చేస్తుంటారు, సేవ చేస్తుంటారు. అలా ఉండాలి. మరి ప్రపంచంలో ఇప్పుడు ఒకప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి. ఇవాళ డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి, కానీ ఒకటి లేదు, ప్రేమ లేదు. అంటే అసలు లేదని అంటలా, నిస్వార్థమైనటువంటి నిష్కళంకమైనటువంటి ఆ ప్రేమ ఏదైతే ఉన్నదో అది చాలా తగ్గుతుంది. ఇప్పుడు ఇంతమంది వృద్ధాశ్రమాలు పెరుగుతూ ఉన్నాయంటే కారణం ఆ ప్రేమ కొంచెం లోపించినట్లుగా మనకు ప్రకటితమవుతుంది. అర్థమైంది. మరి అమ్మగారి దగ్గర ఆ ప్రేమ పొందినటువంటి వాళ్ళు అది ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఇప్పుడు బాజీ ఏంటి, అది గుర్తుకొచ్చి ఇప్పుడు అంత ప్రేమ చూపెట్టే వాళ్ళు ఎవరు? ఇంటికి వస్తే అన్నం తినకుండా పంపించేవాళ్ళు కాదు. నేను చాలా చోట్లకి వెళ్ళామ్మా, చాలా ఆశ్రమాలకు వెళ్తే తెల్లారి వస్తుంటే మందలు ఇచ్చే పనే లేదు, ఇంతే సంగతులు చెత్తగించగలరు. మరి నాయనగారు వెళ్ళేవాళ్ళని ఆపి ఇంట్లో వండితే వండారు, లేకపోతే బయట నుంచి తీసుకొచ్చైనా పెట్టించి పంపించేవాళ్ళు. ఏముంది, 10 మంది ఉన్నారనుకోమ్మా, 10 మంది టిఫిన్ పెట్టకపోతే 200 మిగులుతాయి అనుకున్నారా?
ధర్మం. నాయనగారు ఏమైనా ఆలోచించేవారు? అసలు భక్తులే డబ్బులు ఇస్తున్నారు, నా సొంతం పెడుతున్నా, నా దగ్గర ఆడి అసలు నా దగ్గర లేనేలేవు, నా దగ్గర లేనేలేవు, భక్తులు ఇచ్చి భక్తులకే పెడతాను, ఇందులో నాదేముంది, నేను నిమిత్త మాత్రమే. అర్థమైంది. మరి అమ్మగారు సీతమ్మ గారు కూడా అంతే ఉన్నారు. ఎందుకంటే సీతమ్మ గారు ఎందుకు ఇంత ప్రకాశించారంటే, వైరాలో కొన్ని సంవత్సరాలు 3-4 సంవత్సరాలు ఉండి నాయనగారి దగ్గర అమ్మగారి దగ్గర ట్రైనింగ్ పొందారు. అంటే ఒక శిష్యుడు ఎలా ఉండాలి, ఒక భక్తుడు ఎలా ఉండాలి, ఒక గురువు ఎలా ఉండాలి అనేటువంటిది అక్కడ నేర్చుకొని వచ్చారు. ఇప్పుడు ఎవరైనా భక్తులు కానీ గురువులు కానీ ఆశ్రమానికి వస్తే ఎన్ని రోజులు ఉంటారమ్మా? 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు, తర్వాత వెళ్తారు కదా. కానీ అమ్మగారు 4-5 సంవత్సరాలు ఉన్నారు కదా. అన్ని సంవత్సరాలు ఉండటం చేత వారిని గుర్తించారు, అక్కడ జీవించారు వారితో కలిసి. అంటే ఒక గురువు దగ్గర ఎలా ఉండాలి, ఒక శిష్యుడు ఒక గురువు దగ్గర ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా నేర్చుకున్నారు. కాబట్టి వారు అక్కడ నేర్చుకోవటమే కాకుండా ఆచరించారు. ఇప్పుడు ఆచరణ అనేటువంటిది ఆశ్రమంలో ఉన్నంతసేపేనా? గురువుగారు ఆశ్రమంలోనే ఉంటారా? ఇంటికాడ ఉండరా? ఇంటికి పోతే ఏం లేదండి, ఇంటికి పోతే ఏం లేదండి, ఇవన్నీ మాకెందుకండి? ఈ పూజ ఇవన్నీ ఆశ్రమంలో ఉన్నాం కాబట్టి చెబుతారు కాబట్టి వినకపోతే తప్పదు. మరి ఇంటికాడ కూడా అయ్యేనా? ఇంటికాడ కూడా ఇయ్యే పెట్టుకొని వెళ్ళాలా? ముక్కుపుడక సీరియల్ రాదా అమ్మ? కార్తీక దీపం సీరియల్ రాదా? ఆటో విజయలక్ష్మి సీరియల్ రాదా? మరి అవి చూడొద్దా? బాగానే ఉందిలే ఆశ్రమంలో అంటే తప్పదు, మరి అవి చూడండి. మీరు కృష్ణయ్య గారు ఏదో ఒకటి చదువు అంటారు, మరి ఇంటికాడ కూడా అయ్యే చూడాలా అని అనుకోవద్దమ్మా. ఇందాక మనం చెప్పుకున్నాం కలకాల మీ రీతి, అర్థమైందమ్మా? చిరకాల మీ రీతి, అర్థమైందమ్మా? గురువునే తలుచుకుంటూ ఉండాలి, గురువు చెప్పినటువంటి పద్ధతిగా జీవించాలి. ఎందుకంటే అమ్మా నాయనగారు కానీ ఎంతో ప్రేమగా చెప్పారు. ఇందా మా చెల్లి చెప్పింది అమ్మా, నా పాప, నా కూన, నా చిన్ని నాయన, నా పెన్నిదానమ్మ, నా రత్నములకొండ, ఇదే గురుబోధంటే. ఎందుకురా ఇబ్బంది పడతావు, నా తంటాలు పడతావు ఎందుకురా, ఆడ ఏడ ఇబ్బందులు ఎందుకు పడతావు అని చెప్పారు. అర్థమైందమ్మా? మరి అంత ప్రేమగా చెప్పేవాళ్ళు ఎవరు తల్లి ఇవాళ? అర్థమైందమ్మా? మరి మనకు మన అదృష్టం బాగుండే వాళ్ళు దొరికారు. అర్థమైందమ్మా? ఇందాక అందులో చెప్పారమ్మా, ఎన్ని జన్మల పుణ్యఫల విశేషం ఉంటే మనకి ఇలాంటి గురువులు దొరకాలి. శిష్య విత్తాపహార, శిష్య హృత్తాపహార అన్నారు. అంటే ఇక కొంతమందికి ఫోకస్ అంతా, కొంతమంది గురువుల ఫోకస్ అంతా ఏముంటుందంటే వాళ్ళు తెచ్చే సంచుల మీద, సంచి పెద్దగుందా లేదా, సంచి పెద్దగుందని. ఇప్పుడు వచ్చినప్పుడల్లా మామిడికాయ తురుము పచ్చడి తేవాలని గురువు గారు అంటే అట్ట, అమ్మ తెచ్చిందా తెచ్చిందా, తేలేదా ఏంది అమ్మ, టమాటా చెట్టు తెచ్చిందా, తేలేదా. అబ్బా ఏం గురువులమ్మ, వీళ్ళు గురువులే. అంటే శిష్యుల యొక్క ధనం మీద కాకుండా వాళ్ళ యొక్క హృదయ తాపాన్ని హరించేటువంటి భావన ఉండాలి గురువుకి. వాళ్లకు ఏ జ్ఞానాన్ని అందిస్తే వాళ్ళు ఆ భవబంధాలు అనేటువంటి దుఃఖం నుండి బయటపడతారు అనేటువంటిది ఆలోచించి అది వాళ్లకు నేర్పే ప్రయత్నం చేస్తారు గురువులు. మనకు అర్థం కాకపోయినా ఓపికతో, ప్రేమతో, సహనంతో వారు ఆ జ్ఞానాన్ని అందించారమ్మా. అందుకే వారు ఇప్పటికీ పూజనీయులే, ఎప్పటికీ వారు పూజనీయులే. ఇదే విషయాన్ని మరి బాజీ మనకు తెలియజేశాడు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.